ఓం నమః శివాయ. నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, నూతనంగా గృహం నిర్మించుకోవాలి అనుకుంటున్న వారికి, అలాగే అద్దె ఇంట్లో ఉండబడిన వారికి, సొంత గృహం కలిగిన వారికి, నిత్యము ఐశ్వర్యాన్ని ఆనందాన్ని, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వివాహం కాని వారి వివాహము, ఐశ్వర్య శ్రీ సంపదలను ప్రసాదించాలని కాళభైరవ గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. కన్యరాశి వారికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా విశేషంగా భాగ్యస్థానంలో గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు కనుక వివాహానికి సంబంధించినటువంటి వీడియోలు మనం చెప్పుకుంటున్నాం. వివాహం అవ్వాలంటే భాగ్యస్థానమే విశేషమైనటువంటి స్థానం. ఆ సంచార స్థితిలో దోషం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమంలో సంచార స్థితి, భాగ్యంలో శని సంచార స్థితి వారి యొక్క వ్యక్తిగత జాతకంలో పరిశీలన చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక గ్రహ గమనాలు అనుకూలంగా లేనటువంటి కారణం వలన కన్యరాశిలో ఉండబడినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆటంకాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ గృహంలో ఏమి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అంటే ప్రస్తుత కాలమాన ప్రకారంగా కన్యరాశి వారికి వ్యయంలో కేతు ఉన్నాడు, అంటే ఖర్చు స్థానంలో కేతు ఉన్నాడు. కేతువుకు మనం మంత్రం ఏం చెప్పుకుంటాం? ఓం కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచకారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోప ఉపశాంతయే. ఆదిత్యాది నవగ్రహ రవి శశి కుజ బుధ గురు శుక్ర శనేశ్చర రాహుగ్రహ అష్టమగ్రహ దోషపీడోప ఉపశాంతయే. సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దోష నివారణ ఫలప్రసాద సిద్ధిరస్తు అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే కేతు జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు. కనుక ఈ అనుకూలంగా లేనటువంటి కాల సమయంలో ఈ కన్యరాశి జాతకులు ప్రతి బుధవారం పూట ఆకుపచ్చ కలిగినటువంటి రంగు కలిగిన వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవడం, పెసరపప్పును ఆహారంగా స్వీకరించడం, ఇలా పూజా మందిరంలో ఒక దేవేంద్రుడి యొక్క ఛాయాచిత్రాన్ని సంపూర్ణమైన ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని కళ్యాణ మంత్రాన్ని ఉచ్చరింప చేసినట్లయితే వద్దన్నా వివాహం అవుతుంది. ఎందుకనగా అష్టమగ్రహ కారకుడు కేతు, సకల కర్మకు కారకుడు కేతు, సంపూర్ణ మోక్షప్రదాత కనుక ఆయనను తృప్తిపరచగలిగినట్లయితే వద్దన్నా వివాహం అవుతుందని చెప్పి గమనించగలగాలి.